హిందువులు మీరు ఏ చరిత్ర ఎక్కడ ఎప్పుడు చూసినా కానీ ఏ చర్చి మీద కానీ మసీదుల మీద కానీ దాడి చేసిన సందర్భం మీకు ఒకటి కూడా కనిపించదు. సొక్కా సాత్ సొక్కా వికాస్ అని భారతీయ జనతా పార్టీ నినాదంతో అభివృద్ధిలో సంక్షేమ పథకాలు కానీ సంస్కరణలు కానీ అందరికీ వర్తించే విధంగా ప్రభుత్వం మోడీ గారి పరిపాలన సాగుతూ ఉంటే ఇక్కడ ఒక వర్గానికి సంతోషపెట్టడానికి కేవలము ముస్లింలను సంతోషపెట్టడానికి పల్లెత్తు మాట అనకపోవడము హిందువులందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. హిందువులందరూ కూడా చూస్తూ ఉన్నారు మీ పరిపాలనని ఏ విధంగా కేవలము ముస్లింల కోసమే పనిచేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. నన్ను రేవంతుద్దీన్ అని పిలవండి అని సంతోష్ ఆయన చెప్తా ఉన్నాడు. ఇంకొక వైపు ఓవైసీ బ్రదర్స్ రెడ్డి కానీ మున్నూరు కాపు కానీ రావులు కానీ ఎవరైనా కానీ మా దగ్గరికి రావాల్సిందే, మా కాళ్ళ బూట్లు నాకాల్సింది అని చెప్తే కూడా వీళ్ళకి సిగ్గు రావడం లేదు. కేవలం అధికారం కోసం ఇంత దిగజారుడా? హిందువులందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఈ గ్యారంటీలను నమ్మి మీ హామీలను నమ్మి ఈ ఒక్క హామీని నువ్వు నెరవేర్చక ఈరోజు రైతులు, మహిళలు, యువకులు, బీసీ ఎస్సీ వర్గాలు అందరు బాధపడతా ఉంటే ఇంకొక వైపు నువ్వు కాంగ్రెస్ అంటే ముస్లిం అని చెప్పిన తర్వాత ముస్లింలందరూ కూడా రెచ్చిపోతూ ఉన్నారు. ముస్లింలు అంటే మాకు కేవలము మాకు ఎంఐఎం పార్టీ అనుకునే వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ కూడా మా పార్టీ అనే స్థాయికి రావడం జరిగింది. నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కావద్దు. ఇక్కడ సిపి గారికి, పోలీస్ యంత్రాంగానికి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. 3 రోజులు గడిచింది, నామమాత్రపు అరెస్ట్ చేసి ఇంతవరకు ఎవరిని రిమాండ్ చేయలేదు, ఇంకా ఫైండ్ అవుట్ చేయలేదట. ఏ సంఘటన జరిగిన చిన్న సంఘటన తప్పు లేకున్నా కానీ ఇవాళ కామారెడ్డి ఎమ్మెల్యే మీద దాడి కానీ బాస్వాడ్లో జరిగిన సంఘటన కానీ హిందువుల ఏ తప్పు లేకుండా కానీ వారికి 15 రోజులు 3 వారాలు రిమాండ్కి పంపిస్తూ ఉన్నారు. ఒక ఆలయం మీద దాడి జరిగి ధ్వంసం చేస్తే ఇప్పటి వరకు ఎవరిని రిమాండ్ పంపలేదు. ఆ 80 ఎకరాల స్థలంలో ఈరోజు మేము అక్కడ విజిట్ చేయడం జరిగింది. చుట్టుపక్కల అందరు కబ్జా చేసుకుంటా ఉన్నారు. ఏదైతే గోశాల ప్రాంగణం అది వాళ్ళుందో దాని మీదే అది ఒక రూమ్ మాదిరి గోడలు కట్టుకొని రూమ్ని తయారు చేసుకుంటున్నది మైనార్టీ ముస్లింలు. ఎవడబ్బా సొమ్మది? ఒక సేవతోటి మన పూర్వీకులు గోసేవ, గోవుల కోసము అక్కడ 115 ఆవులు పాలిస్తాయి. అంటే ఆవు పాలు అంటే ఎంత శ్రేష్టం మనందరికీ తెలుసు. ఆ విధంగా సేవాభావంతో గోశాల ముందుకు సాగితే చుట్టుపక్కల ఈ మూర్ఖులు తయారైపోయి కబ్జా చేసుకుంటా ఉన్నారు. నేను కలెక్టర్ గారికి, సిపి గారికి నేను మీడియా ద్వారా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఏవైతే అక్కడ కబ్జాకు గురికైన అవన్నిటి కూడా తొలగించాలని. ఇటువంటి ఇందూరు నగరంలో, ఇందూరు జిల్లాలో ముఖ్యంగా సెన్సిటివ్ అని మీరంటారు, చేస్తున్నది వాళ్ళు, అన్యాయం చేస్తుంది వాళ్ళు, దాడులు చేస్తుంది వాళ్ళు. మీరు ముందే అలర్ట్ అయ్యి ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మీది. ఒక్కసారి కాషాయము కోపానికి గురైతే దాన్ని తట్టుకునే దమ్ము ధైర్యం ఎవరికి ఉండదు. మా స్థానాన్ని ఓపిక పట్టద్దు. ముస్లిం సోదరికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం, మా సహనాన్ని మీరు పరీక్ష పెట్టద్దు. ఒక్కసారి
హిందువులందరూ కూడా ఏకమైతే మీరు ఎక్కడికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందో మీరు ఆలోచించాలి. అందుకే మరొక్కసారి మీడియా ద్వారా చెప్తా ఉన్నాను, అధికారులకు, ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులకు కంట్రోల్ చేయండి. ఏదన్నా రేపటి రోజు జరిగితే సంఘటనకు మీరే బాధ్యులు. రంజాన్ ఉన్నదంట, రంజాన్ ఉంటే ఈరోజే నేను ఒక డివిజన్కి వెళ్ళి రంజాన్ తోఫాలలో దాంట్లో కూడా నేను పాల్గొన్నా. 11వ డివిజన్కి వెళ్ళి భారతీయ జనతా పార్టీ అంటే సౌమ్యానికి ఓపిక, ఎందుకంటే జాతీయవాదంతో పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. దేశం కోసం, ప్రజల కోసం, అభివృద్ధి కోసం పనిచేస్తుంటే ఇంకొక వైపు ఒక దురాలోచనతోటి ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇందూరు నగరంలో ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరిగితే తస్మాత్ జాగ్రత్త అని తెలియజేస్తా ఉన్నా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.